పని చేసుకుందాం. లేదురా, చదువు సంజయ్ రాని వాడికి ఇంతుంటే నాకెంత ఉండాలిరా. ఇక వీడితో నాకు అవసరం లేదు. గుడ్ బై. నన్ను నా మెయింటెనెన్స్ చూసి వాడికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయినా నా పిచ్చి కానీ వాడు అసలు జాబ్ చేస్తున్నాడో లేక ఇంటికి పారిపోయాడో చూద్దాం. నేను చెప్పినట్టు విన్నా ఏదో కంపెనీలో జాబ్ పెట్టించేవాడిని. అసలు వాడు నా మాటే వినలేదు. ఎట్లా బతుకుతుండో ఏమో. దేవుడా, వీళ్ళు మారరు. హాయ్ హాయ్ రా. నువ్వు ఇలాగే ఉంటావు నేను ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వు నీ అవతారం ఏం మారలేదు. ఆ రోజు డైలాగులు కొట్టావు కదరా, నాతో ఉంటే కుక్కతోక పట్టుకుని సముద్రం మీదనట. మరి ఇదేవా సముద్రం? తిమింగలంతోక చేపతోక? రేయ్, మాటలు నేను తేలిక కదరా డెవలప్ కావాలంటే నాలా స్కిల్స్ ఉండాలి. ఏమున్నాయిరా నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తప్ప? చూసావా నా హిస్టరీ? 3 yearsలో 6 కంపెనీలు, ఒక పల్సర్ బైక్ కొన్నా. లైఫ్ బిందాస్గా నడుస్తుంది. సరే, ఇప్పటికైనా నా మాట విను. నీకేదో ఒక జాబ్ చూస్తా. అయిపోయిందా? మారవరా నువ్వు. 3 yearsలో ఎంతో కొంత మారావనుకున్నా, కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. నువ్వు ఈ జీవితంలో మారవని. అయినా ఇంత హాం ఎందుకురా నీకు? నీ ఒక్కనికే ఉన్నాయారా స్కిల్స్? 1 month క్లాసెస్కి వెళ్తే ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ అవుతాడు. కానీ నీ మైండ్ సెట్ ఉందే, నీ జీవితంలో